And his name is John C. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జల్సా స్ట్రీట్ వ్లాగ్స్. జూ పార్క్ వచ్చినాం. ఇప్పుడు పిల్ల బచ్చ ఉన్నప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం. మేమే జంతువులు అనుకున్నాం, మాకంటే పెద్ద జంతువులని చూడనీకి వచ్చాం మేము. లోపల వరకు అవసరం కూడా లేదు. ఇగో హరి బంటు మేమైతే ఇప్పుడు టికెట్ తీసుకోనికైతే పోతున్నాం. మొత్తం 550 రూపీస్ టికెట్ మాది. హాఫ్ టికెట్ గైస్, ఇవైతే మీరు తీసుకురావద్దంట, స్ట్రిక్ట్లీ ప్రమోట్ ఐటమ్. ఓకే టికెట్ తీసుకోనికైతే పోయిండు ప్రణీతాడు. టికెట్ తీసుకొని అయితే వచ్చిండు. ముందర ఉన్న దాంట్లోకి అయితే దూరాలి. ఇటు పక్క ఏముంది అది కూడా చూడు. వాళ్ళ ప్లానింగ్ పద్ధతి మజ్జిగ వాటర్ బాటిల్ తీసుకెళ్తారు. మనం గుద్దుకుని టికెట్ అయితే స్కాన్ చేసుకొని లోపలికి అయితే వచ్చేసినాం. ఏమేమి జంతువులు కనిపిస్తాయో చూడాలి ఇప్పుడు. ఫస్ట్ బండి కనిపించాలి. బండి అయితే ఈడు ఉంది. ఎక్కడెక్కడ ఏమేమి తిరగాలో మొత్తం ఇదంతా చూద్ది. కాదు, ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఫస్ట్ అయితే మాకు డక్స్ అయితే కనిపించినాయి. అవి అందరు మమ్మల్ని వేసి భయపడిపోతున్నాయి ముందరికి. అవి మొహంలో మొహం పెట్టకు. ఏం జంతువో మాకు పేరు తెలీదు. ఏంటది? దాన్ని ఏమంటారు? అలీబాయ్ అంట. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏ బ్రో, కోతులు కొట్లాడుకుంటున్నాయి. తిరుపతి శ్రీశైలం పైన దొరుకుతాయి కదరా వినాడు. And his name is John C. తిరుపతిలో ఎత్తేసినాయి స్నాక్స్. ఏం సమస్య వచ్చిందో రెండు కొట్లాడుకుంటున్నాయి. ఏమన్నాడు? ఏం లేదు, వదిలేసిద్ది. అయితే ఈడు ఉన్నాయి, అదేమో లోపల దాచుకుంది, బయటికి కూడా వస్తలేవు. లైఫ్ స్పాన్ 50 years అంట. పైన ఒకటి ఉంది కదా ఎర్రి. అదే రా దగ్గర నా ఇష్టం, నేను రా దెంగే కూడా వస్తలేవు. అన్నీ పైకి ఎక్కి కూస్తున్నాయి. ఎట్లా కనిపిస్తాయి మళ్ళీ ప్రణిత్యానికి చూడాలంటే? ఈడ కూడా ఏదో ఉంది. అన్ని కోతులు ఉన్నాయి ఇప్పుడు. కానీ అరే వీటిని ఏమంటారు మా? కొంగలేనా? స్పాన్స్ ఏవో ఉన్నాయి. మా దుర్గా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు వాటిని. వాటిలో ఏం నచ్చిందో తెలీదు. వైట్ టైగర్ అడాప్టేషన్ బై క్లిన్కారా కొనిదల. ఆనర్ సెకండ్ బర్త్డే గిఫ్ట్ అలా కూతురికి. అక్కడ సైడ్ వైట్ టైగర్, బెంగాల్ టైగర్స్ ఉన్నాయి. సో ఒకటి అడాప్ట్ చేసుకున్నారు అనమాట. చూపిస్తామాట వెళ్ళి. నువ్వు కూడా ఒకటి అడాప్ట్ చేసుకోమా? వచ్చేయండి చెప్తా, అడాప్ట్ చేసుకుందాం. అంతే. బాయ్. చాలా నక్కలు ఉన్నాయి ఇక్కడ. చూసినావారా? పో మరి వాడి దగ్గరికి వెళ్ళిపో. మీరు గుంటనక్కడ చూసారా? మీకు కనిపిస్తుందా? గుంటనక్క దొంగిలించకూడదు.
గుంటెనాక దొంగలించనే కూడదు. అదే అదే ఫ్యాన్ వేసారు మన తారమ్మ ఇంకా ఎక్కువ వస్తాయి కదా నా మీద ఎందుకు పడుతుంది. బెంగాల్ టైగర్స్ అయితే వైట్ టైగర్ రెండిట్లో ఒకదాన్ని క్లీన్ కారా పాప అడాప్ట్ చేసుకున్నారు. అంతే కదా మామ? అంతే అంతే డబ్బులు కడితే దూపారు కాబట్టి వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే పేరు కూడా పెడతారు. ఈ మధ్యలో తెచ్చారు అది. మన వేగాడు కూడా పెడతాడు ఒకటి అడాప్టేషన్. నువ్వు ఇంకొకటి దత్తత తీసుకో. ఏంటిది? పులిరా, రెడ్డి రెడ్డి అనే పేరు మీద అడాప్టేషన్ తీసుకో. పులిరో పులిరో చూడు బొమ్మ ఉన్నట్టుంది, ఇక్కడ దూరంకి వెళ్ళి చూస్తుంటది పులి తిరుగుతులేదు ఇటు. హలో తిరుగు. హలో